కాంగ్రెస్ తీన్మార్ మోగించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 3 ప్రధాన రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇన్నాళ్లు బీజేపీ పట్టున్న రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ముందు ఈ విజయాలు సొంతం చేసుకోవడం కాంగ్రెస్కు మరింత బలాన్నిస్తుంది. అయితే ఈ 3 రాష్ట్రాల్లోనూ సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం పార్టీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. సీఎం అభ్యర్థులను ఎంపిక చేసే పని రాహుల్కు అప్పగించారు. ఇప్పుడు రాహుల్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఈ 3 రాష్ట్రాల సీఎం అభ్యర్థులను ఖరారు చేస్తారు. రాజస్థాన్ సీఎం పగ్గాలు ఎవరికన్నది ఇంకా కొలిక్కి రాలేదు. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యూత్ ఐకాన్ సచిన్ పైలట్ల మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. తమ నేతకే ఛాన్స్ ఇవ్వాలంటూ ఈ ఇద్దరు లీడర్ల అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలోనూ ఎవరికి వారు పట్టుబట్టారు. గెహ్లాట్, పైలట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ని కలిశారు. అక్కడ కూడా హైడ్రామా కొనసాగింది. చివరకు అంతా కలిసి ముఖ్యమంత్రి ఎవరనేది రాహుల్ నిర్ణయిస్తారని ఓ కన్క్లూజన్కి వచ్చారు. ఏఐసీసీ పరిశీలకుడు వేణుగోపాల్ వెంట అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రేపు రాహుల్తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు హాజరవుతారు. రాహుల్ ఎవరిని నిర్ణయిస్తే వారే సీఎం అవుతారని స్పష్టం చేశారు రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు. మధ్యప్రదేశ్ను చేజిక్కించుకున్న కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్, సీనియర్ నేత కమల్నాథ్, ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి రేసులో పోటీ పడుతున్నారు. ఏఐసీసీ పరిశీలకుడు ఏకే ఆంటోనీ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భేటీ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఎవరన్నది రాహుల్ నిర్ణయిస్తారని చెప్పారు. మరోవైపు ఛత్తీస్గఢ్లో పాగా వేసిన కాంగ్రెస్కు ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్నది సవాల్గా మారింది. 3 బలమైన నేతలు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. భూపేష్ బఘాలే, టిఎన్ సింగ్ దేవ్, ఎంసీ తమరధ్వజ సాహు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. అందరి అభిప్రాయాలను రాహుల్కు తెలియజేస్తామన్నారు. ఛత్తీస్గఢ్ సీఎం ఎవరో రాహుల్ నిర్ణయిస్తారని చెప్పారు. నేడు ఈ 3 ముఖ్యమంత్రులు ఎవరనేది ఏఐసీసీ చీఫ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల రాజకీయం ఢిల్లీ ముంగిట ఉంది. నిర్ణయం ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి అన్న విషయం మీద తీసుకొనున్నారు. అయితే ఆయన నేరుగా ఫలానా వ్యక్తి సీఎం అంటూ గత సాంప్రదాయాలు, అంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న సాంప్రదాయం ఒక సీల్డ్ కవర్ లో పేరు వచ్చేది. ఆ సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఆయన ప్రజాస్వామిక విధానంతో ముందుకెళ్తున్నాను అంటే ఆయన ప్రకటించుకుంటూ వచ్చారు. పార్టీ తరఫున ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఒక్కొక్క ఎమ్మెల్యే అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని మెజారిటీ ఎమ్మెల్యేల ఒపీనియన్ కి అనుగుణంగా ముఖ్యమంత్రిని నిర్ణయిస్తానని ముందే చెప్పారు. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఒక ఏకవాక్య తీర్మానం చేశారు. తుది నిర్ణయం రాహుల్ గాంధీకే అప్పచెప్తూ అక్కడ కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక సిఎల్పి సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేశారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీకే నిర్ణయాధికారాన్ని అప్పచెప్తూ ఎమ్మెల్యేలందరూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే వారి వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎవరు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అన్నది రాహుల్ గాంధీ తెలుసుకుని తద్వారా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ విషయంలో ఆ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన కమల్నాథ్ కి జ్యోతిరాదిత్య సింధియాకి మధ్య గట్టి పోటీ నెలకొనుంది. కమల్నాథ్ పార్టీకి పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ ఈ ఎన్నికల్లో శ్రమించారు. అదే సమయంలో ప్రచార కమిటీ సారథిగా పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేశారు. సో ఈ ఇద్దరు క్లెయిమ్ చేసుకుంటున్నారు సీఎం పదవి కోసం. ఇద్దరు గట్టిగా పోటీ పడుతున్నారు. సింధియా వర్గం అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు కూడా చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి విజయం సాధించలేక కొన్ని సీట్లు తక్కువకి పరిమితమైన నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతు, ఇండిపెండెంట్ల మద్దతును కూడగట్టుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో ఇతర ఇండిపెండెంట్ల మద్దతును కూడగట్టే వ్యవహారంలో కమల్నాథ్ చాలా చురుగ్గా వ్యవహరించారని
అధిష్టానం భావిస్తుంది. అక్కడికి వెళ్ళిన అబ్జర్వర్లు కూడా ఈ విషయాన్ని అధిష్టానం నేతలకు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రం నుంచి మొత్తం ముగ్గురిని ఇప్పుడు రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించారు. కమల్నాథ్ తో పాటు జ్యోతిరాదిత్య సింధియా అలాగే దీపక్ బవారియా అనే మరొక నేతను కూడా ఢిల్లీకి పిలిపించారు. సో ఈ ముగ్గురులో ముఖ్యమంత్రిగా ఎవరుండాలి అన్నది రాహుల్ గాంధీ ఒక తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా ఒక నివేదిక రూపంలో అబ్జర్వర్ల ద్వారా తెప్పించుకుని పెట్టుకున్న నేపథ్యంలో ఆయన ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఇవాళ తెలిసే అవకాశం కనిపిస్తోంది. కాకలు తీరిన ఇద్దరు నేతలు గెహ్లాట్, కమల్నాథ్ వైపు ఏఐసిసి మొగ్గు చూపుతుందా, లేదా యువనేత సింధియా లేదా పైలట్ల వైపు మొగ్గు చూపుతుందా అనేది మరికొద్ది సేపట్లో తేలే అవకాశం కనిపిస్తోంది.